నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన మహిళ. రేవంత్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చిండు. 1 తులం కాదు 2 తులాల బంగారం ఇస్తుండు. ఇందిరమ్మ ఇల్లు కాదు కంప్యూటర్ ఇల్లులు కట్టించిండు. వచ్చేసారి రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వాల్సిందే అని ఒక మహిళ తిట్లతో పాటు పొగడ్తల్లాగా మాట్లాడుతూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉంది ఆయన ఇచ్చినట్టు ఎవ్వరు ఇస్తలేరు ఇట్లా. అంతేనా? చాలా మంచిగా ఇస్తారు. అంతేనా? తులం బంగారం వచ్చిందా? వచ్చింది, ఇస్తరే ఉండు. తులానికి 2 తులాలు ఇస్తుండు. తులం కాదు, తులానికి 2 తులాలు. తులం 2 తులాలు ఇస్తుండు. రేవంత్ రెడ్డి మంచిగా ఉంది, మంచిగా ఉంది. మహిళలను కోటీశ్వరాలు చేసిండు. సోపల మీద వండుకుంటారు, అరాయం కూర్చు చేసుకొని వండుకుంటారు ఆయన వచ్చినాక. వేస్ట్ గాడు. ఎందుకు అంత కోపం ఎందుకు వస్తుందమ్మా? రాకేం చేస్తుంది, ఎన్ని అయినా అంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఇక ఉన్నదో లేదో గానీ ఇంత టార్చర్ లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు టార్చర్ ఉందా? అవును, టార్చరే ఉంది. అంటే ఏ విధంగా? ప్రతి విషయములానే అన్ని ఇచ్చి అన్ని ఆమె ఇచ్చిండు, ఏది చేయలే. ఏమి ఇచ్చిండు? ఏం చేయలేదు. అన్ని ఏది చేయలే. ఏం చేసిండు చెప్పు. ఆయన ఏమో ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తున్నా ఇచ్చిండా? భూమి నిన్నకే ఇచ్చిండు, భూమి లేనానికే ఇచ్చిండు. ఇప్పుడు అందులోనే ఉన్నాం, మేము అందులోనే ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంట్లోనే ఉన్నాం. అంత తొందర మొన్ననే ప్రకటించి అప్పుడే సంవత్సరం అయిపోయింది, 6 నెలలనే చేసిండు కంప్యూటర్ తోటి. అంతేనా? కంప్యూటర్ ఇల్లు కట్టిరా? భలే ఇల్లు కట్టిరు. భలే కట్టిడు. మళ్ళీ గెలుతాడమ్మా? మంచిగా గెలుస్తాడు ఆయన. ఆయన గెలిచినట్టు ఎవ్వరు అసలు ఎన్నుకుంటారు, ఇట్లా ఓట్లు గిట్లా పడే ఆయనకు ఎన్నుకుంటారు. ఏది ఉండదు, మంచిగా ఉంటది. చాలా మంచోడు. భలే ఎటకారంగా మాట్లాడతారమ్మా మీరు. మరి అట్లే మాట్లాడతారు. మంచి పనులు చేస్తే ఎవడైనా మాట్లాడతాడు. మంచోడిని మంచిగా అంటారు. ఇప్పుడు నేను మంచిదాన్ని అంటారు, నేను చెడ్డదాన్ని అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు కాదు ప్రజలకు తెలుసు. నీకు నాకు తెలియదు. మీరు చెప్తేనే కదా తెలిసేది, మీరే కదా ప్రజలు. అరే ఒక్కరి నోట ఒక్కరు తీరుగా రాదు కదా. అందరు పింఛన్లు ఇస్తుండు. పింఛన్లు 4,000 ఇస్తుండు. మాకు 2,000 ఇచ్చిండు కేసీఆర్, ఇప్పుడు 4,000 ఇస్తుండు. 4,000 ఇస్తుండు. అని ముఖం గిట్లా ఏమన్నా ఉందేమో పేసి చక్కగా పెట్టుకోమను రా అని ముఖములా చెప్పు. వాడిని దొరికితే మస్తు కొట్టాలనిపిస్తుంది. ఎందుక చేసిన పనులను బట్టి. ఆయన మంచి మహిళలను కోటీశ్వరాలు చేస్తుండు. పట్టు చీరలు ఇస్తాడంటే ఇప్పుడు ప్రతి మహిళకు 2 పట్టు చీరలు ఇస్తాడంటే. ఈయనేమో బేదలు పెట్టే చీరలు ఇచ్చిండట కేసీఆర్. ఈయన మంచి చీరలు ఇస్తాడంటే ఇయ్యలేదు. మరి ఇయ్యలేదు, అన్న బాడక ఇయ్యలేదు. అంతేనా? ఓకే.